మొదటి టెస్టులో భారత్ బ్యాటర్లు ఫెయిల్ అయినా బౌలర్లు పరుగు నిలిపారు. మొదటి 2 సెషన్స్ లో తేలిపోయిన టీమిండియా ఆఖరి సెషన్స్ లో దుమ్ము దులిపేసింది. భారత్ ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 150 పరుగులకి తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అవ్వగా, అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా టీం ఈ రోజు ఆట ముగిసే సమయానికి 67.7తో నిలిచింది. ఆస్ట్రేలియా ఇంకా తొలి ఇన్నింగ్స్ లో 83 పరుగులు వెనుకబడి ఉంది. తొలి టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు అత్యంత పేలవంగా 150 పరుగులకే తొలి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయింది. ఫాస్ట్ బౌలర్లకి అనుకూలించిన పెర్త్ పిచ్ పై కేవలం 49.4 ఓవర్లు మాత్రమే తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటింగ్ చేయగలిగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 0తో పాటు నెంబర్ 3లో ఆడిన దేవదత్ పడిక్కల్ 0, ఇంకా 4లో ఆడిన విరాట్ కోహ్లీ 5 తక్కువ స్కోర్కే అవుట్ అయిపోయారు. ఈ దశలో కేఎల్ రాహుల్ 74 బంతుల్లో 3 ఫోర్లు కాసేపు నిలకడగా ఆడిన థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయంతో పెవిలియన్ చేరాడు. ఈ దశలో రిషబ్ పంత్ 78 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్తో సమయోచితంగా ఆడాడు. కానీ అతనికి ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ 4 నుంచి నామమాత్రపు సపోర్టు కూడా లభించలేదు. కానీ కెరీర్లో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విశాఖపట్నంకు చెందిన నితీష్ కుమార్ రెడ్డి 41 చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ వరుస విరామాల్లో రిషబ్ పంత్, నితీష్ రెడ్డిని అవుట్ చేయడంతో భారత జట్టు తక్కువ స్కోర్తో సరిపెట్టుకోక తప్పలేదు. సీనియర్లు లేని వేళ తెలుగు క్రికెటర్ నితీష్ రెడ్డి 41 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు పరువు నిలిపాడు. లేదంటే 100 లోపే భారత్ జట్టు ఆలౌట్ అయిపోయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియాకు భారత పేసర్లు ఆరంభం నుంచే వరుస షాకులిచ్చారు. బుమ్రా 4, సిరాజ్ 2, హర్షిత్ రాణా 1 వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో ఇంకా 83 పరుగులు వెనుకంజలో ఉంది.